గ్రామీణ ఉపాధి పథకంపై స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇచ్చిన మీకు, అదేవిధంగా ఇంత ప్రాముఖ్యత కలిగించినటువంటి కోట్లాది మంది పేదల ఆకలి గత 20 సంవత్సరాలుగా తీరుస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడ్డటువంటి ఈ చట్టం మరి పేరుతో పాటు సమూలమైనటువంటి మార్పులను ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. సో దాని మీద ఈరోజు చర్చకు తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక సాధారణ రైతు, ఆదివాసీ రైతు కూలి బిడ్డగా ఉన్న నాకు మరి ఈరోజు గ్రామీణ అభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేస్తూ ఈ గ్రామీణ అభివృద్ధి శాఖలోనే కోట్లాది మందికి ఆహార భద్రతను, పని హక్కును కల్పించినటువంటి ఉపాధి హామీ చట్టం యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తిగా, కోట్లాది మంది ఆకలి తీరుస్తున్నటువంటి ఈ చట్టాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చను మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, సమ్మిళిత వృద్ధిని పెంపొందించడానికి, జీవనోపాధి భద్రతను మెరుగుపరచడానికి, నిస్సాయ వలసలు, పేదరికము, గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగము, అదేవిధంగా నైపుణ్యత లేని శ్రామికుల దుస్థితి, పురుష మహిళల మధ్య వేతనాలలో వ్యత్యాసం, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి 2005 సెప్టెంబర్లో పార్లమెంటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం MGNREGS చట్టాన్ని చేయడం జరిగింది. అధ్యక్ష, MGNREGS హక్కుల ఆధారిత రూపకల్పనలో డిమాండ్ ఆధారిత విధానం కలిగి పని హక్కును న్యాయబద్ధంగా అమలు చేస్తుంది. అధ్యక్ష, గ్రామీణ కుటుంబాలకు నైపుణ్యత లేని వ్యక్తులకు కూడా 100 రోజుల వేతన ఉపాధిని, ఉత్పాదక మన్నిక గల ఆస్తుల ఏర్పాటును సమకూర్చడమే లక్ష్యంగా సామాజిక సమ్మిళితత్వం, పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టపరచడానికి దోహదపడుతుంది. అధ్యక్ష, నిర్దిష్ట కాల వేతన ఉపాధి, 15 రోజులలోపు వేతన చెల్లింపులు, అదేవిధంగా కాంట్రాక్టర్లు, మిషనరీ వినియోగాన్ని నిషేధిస్తూ శ్రామిక శక్తి పనులపై దృష్టిని సారిస్తుంది. అధ్యక్ష, గత 20 సంవత్సరాలుగా పేదరికం తగ్గింపు కోసం వ్యవసాయ కార్మికుల